హలో గైస్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. వివేకానందన్ వైరల్ మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే 7th ఫిబ్రవరి 2025 అంటే టుమారో ఆహాలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక నేనైతే ప్రస్తుతానికి ఈ మూవీని మలయాళంలోనే చూశాను. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. ఇక ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే వివేకానందన్ అనే అతను ఒక వుమనైజర్ అండి. అంటే ఇంక సింపుల్‌గా చెప్పాలంటే ఆడవారి శరీరం అతని సొంతం అన్నట్లు ప్రవర్తిస్తా ఉంటాడు. అలా ఇతని వల్ల విసుగు చెందిన ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఎలా ఇతని మీద రివెంజ్ తీర్చుకున్నారు అనేది స్టోరీ లైన్ అండి. ఒకతను కామెంట్ చేశాడండి. "అసలు నీకు ఏ మూవీ నచ్చిద్దిరా బాబు! ఏ మూవీని చూసినా నచ్చలేదు, బాగలేదు అని అంటానే ఉంటావని." అంటే ఇంత పద్ధతిగా చెప్పలేదనుకోండి అది వేరే విషయం. సో, అందుకే ఈ మూవీ బాగుండాలి, నాకు నచ్చాలి అనే హోప్‌తో చూశానండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం మారలేదండి. యాజ్ యూజువల్ మూవీని చూస్తున్నంత సేపు గూడా ఎప్పుడైపోతుందిరా మూవీ ఇంకా అయిపోవట్లేదేంట్రా అని అనిపించిందండి. ఇక మూవీ కంప్లీట్ అయిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవండి. మూవీ చూస్తున్నప్పుడు గూడా ఎక్కడ ఇంత హ్యాపీనెస్ కలగలేదండి. వాళ్ళు చూపించాలి అని అనుకున్న కాన్సెప్ట్ మంచిదే. ఇలాంటి కాన్సెప్ట్స్‌తో ఇంకా మూవీస్ రావాలి. అప్పుడే యూత్‌కి ఒక అవగాహనొస్తది. బట్ అట్ ద సేమ్ టైమ్ మనకు కూడా ఒక మంచి మూవీని చూస్తున్నాం అనే ఫీలింగ్ గూడా కలిగించాలి. సో, ఈ మూవీ ఆ ఫీలింగ్‌ని కలిగించడంలో డిస్టింక్షన్‌లో ఫెయిల్ అయిందండి. ఈ మలయాళం మూవీస్ యొక్క నరేషన్ గురించి మనమేం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. సేమ్ యాజ్ యూజువల్ అదే స్లో నరేషన్. సరే ఇక ఈ మూవీకి ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే అది హీరో గారి పెర్ఫార్మన్స్ అండి. ఆయన ప్రెజెన్సే ఈ మూవీకి ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ అండి. ఇక మిగతా యాక్టర్స్ అందరూ గూడా చేశారు. తర్వాతొచ్చేసి కాన్సెప్ట్ అండి. ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్ట్ మీద మూవీస్ ఇంకా రావాలి గూడా. సో, ఇక ఈ మూవీలో అయితే అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో, ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. ఇక ఓవరాల్‌గా ఈ మూవీ రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2/5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.